వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ బ్రెయిన్. నేను మీ రవికుమార్. మీకు చెస్ ఎలా ఆడాలో నేర్చుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను కంప్లీట్ బేసిక్ నాలెడ్జ్ నుంచి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చెస్ బోర్డ్, ఫైల్స్, ర్యాంక్స్, పీసెస్ ఎలా మూవ్ అవుతుంది, పీసెస్ స్పెషల్ మూవ్‌మెంట్ ఏంటి, మొత్తం అన్నీ కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఓన్లీ 10 మినిట్స్‌లో. 10 మినిట్స్ ఈ వీడియో చూసినట్లయితే మీకు చెస్ ఆడడం ఎలాగో ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఓకే. లెట్స్ స్టార్ట్. సో చూడండి, చెస్ బోర్డ్ అనేది మనకి టోటల్‌గా 8 ఫైల్స్, 8 ర్యాంక్స్ అంటే టోటల్‌గా 64 స్క్వేర్స్ ఉంటాయి. 64 స్క్వేర్స్‌లో 34 వైట్ స్క్వేర్స్, 32 బ్లాక్ స్క్వేర్స్ ఉంటుంది. అలాగే చెస్ బోర్డ్‌కి ఎప్పుడు రైట్ సైడ్ కార్నర్ వైట్ స్క్వేర్ ఉండాలి. బ్లాక్ స్క్వేర్ గాని మీరు పెట్టుకున్నట్లయితే మీ చెస్ బోర్డ్ పొజిషన్ అనేది రాంగ్ అవుతుంది. రైట్? సో ఇప్పుడు పీసెస్‌ని మనం ఎలా అరేంజ్ చేయాలో చూసుకుందాం. రైట్? ఫస్ట్ మీరు పాన్స్ తీసుకోండి. పాన్స్ అనేవి వైట్ పాన్ స్టార్టింగ్ పొజిషన్ మీకు సెకండ్ ర్యాంక్‌లో ఉంటుంది. ఈ రోస్‌ని మనం ర్యాంక్స్ అంటారు. ఈ కాలమ్స్‌ని మనం ఫైల్స్ అంటారు. ఏ టు హెచ్ ఆర్ కాల్డ్ ఫైల్స్. అలాగే 1-8 ఆర్ కాల్డ్ ర్యాంక్స్. ఓకే. సో సెకండ్ ర్యాంక్‌లో వైట్ పాన్స్ ఉంటాయి. అలాగే సెవెంత్ ర్యాంక్‌లో బ్లాక్ పాన్స్ ఉంటాయి. రైట్? సో నెక్స్ట్ ఏ పీస్ యూజ్ చేయాలి? రుక్. దీన్ని తెలుగులో ఎలిఫెంట్ అంటారు. బట్ చెస్ లాంగ్వేజ్‌లో రుక్. రుక్స్‌ని అరేంజ్ చేసుకోండి కార్నర్‌లో. సో రుక్స్ తర్వాత నైట్స్‌ని అరేంజ్ చేసుకోండి. నైట్ అంటే హార్స్ బట్ నైట్ అని చెప్పాలి చెస్ లాంగ్వేజ్‌లో. నెక్స్ట్ క్యామెల్ బట్ చెస్ లాంగ్వేజ్‌లో దాన్ని బిషప్ అంటారు. నైట్ తర్వాత బిషప్‌ని అరేంజ్ చేసుకోండి. సో ఫస్ట్ కింగ్, క్వీన్ ఎక్కడ పెట్టాలో చాలా మందికి కన్‌ఫ్యూజ్ అవుతుంది. వైట్ కింగ్ ఎప్పుడు కూడా బ్లాక్ స్క్వేర్‌లో ఉండాలి. ఓకే. ఎందుకంటే బ్లాక్ కింగ్‌ని కిల్ చేయాలి టార్గెట్. అలాగే క్వీన్, కింగ్ పక్కన ఉంటుంది. సో బ్లాక్ కూడా సేమ్ అలాగే. సో రుక్స్ పెడతారు కార్నర్స్‌లో. రుక్స్ తర్వాత నైట్ వస్తుంది. నైట్ తర్వాత బిషప్ వస్తుంది. సో బిషప్ తర్వాత బ్లాక్ కింగ్ వైట్‌లో ఉండాలి. ఎందుకంటే వైట్ కింగ్‌ని కిల్ చేస్తుంది. సో క్వీన్ అనేది కింగ్ పక్కొస్తుంది. వైట్ కింగ్ బ్లాక్‌లో ఉండాలి. బ్లాక్ కింగ్ వైట్‌లో ఉండాలి. ఇది కంప్లీట్ పొజిషన్. బోర్డ్ అరేంజ్‌మెంట్ అనేది ఈ విధంగా చేసుకోండి. బట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే రైట్ సైడ్ కార్నర్ ఎప్పుడు వైట్ స్క్వేర్ ఉండాలి. అలాగే వైట్ కింగ్ బ్లాక్‌లో ఉండాలి. బ్లాక్ కింగ్ అనేది వైట్‌లో ఉండాలి. రైట్? ఇప్పుడు మనం పీసెస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పీస్. అది కూడా చాలా ఈజీ మూవ్‌మెంట్ అయిన పీస్ అనేది రుక్. ఈ రుక్ అనేది ఎలా మూవ్ అవుతుందనేసంటే ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్. సో ఇది ప్లస్ సింబల్‌లో మూవ్ అవుతుంది. అలాగే దీని క్యాప్చరింగ్ కూడా మనకి ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్‌లోని చేస్తుంది. చూడండి, రుక్ టేక్స్ పాన్ అవుతుంది. అలాగే రుక్ టేక్స్ పాన్ అవుతుంది. నెక్స్ట్ బిషప్ మూవ్‌మెంట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. చూడండి, బిషప్ అనేది మనకి డయాగ్నల్స్‌లో మూవ్ అవుతుంది. ఓకే. క్రాస్‌గా మూవ్ అవుతుంది. ఎక్స్ షేప్‌లో మూవ్ అవుతుంది. సో బిషప్ కిల్లింగ్ అనేది కూడా మీకు డయాగ్నల్‌లోనే కిల్ చేస్తుంది. చూడండి, బిషప్ టేక్స్ పాన్ అవుతుంది. సో ఇక్కడ కూడా బిషప్ టేక్స్ పాన్ అవుతుంది. నెక్స్ట్ క్వీన్ మూవ్‌మెంట్ ఎలా అవుతుందో తెలుసుకుందాం. క్వీన్ ఎలా మూవ్ అవుతుందనేసంటే మీకు ఫైల్, ర్యాంక్ అంటే రుక్‌లా మూవ్ అవుతుంది. అలాగే మనకి బిషప్ లాగా డయాగ్నల్‌లో కూడా మూవ్ అవుతుంది. సో ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్. ఈ క్వీన్ కిల్లింగ్ కూడా మనకి ఫైల్, ర్యాంక్, డయాగ్నల్స్‌లో కిల్ చేస్తుంది. చూడండి, కిల్లింగ్ కూడా ఫైల్‌లో చేస్తుంది. ర్యాంక్‌లో చేస్తుంది. అలాగే డయాగ్నల్స్‌లో కూడా చేస్తుంది. నెక్స్ట్ కింగ్ మూవ్‌మెంట్ నేర్చుకుందాం. కింగ్ కూడా సేమ్. ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్. అలాగే డయాగ్నల్స్‌లో కూడా మూవ్ అవుతుంది. కానీ ఓన్లీ 1 స్క్వేరే మూవ్ అవుతుంది. కింగ్ అనేది ఓన్లీ 1 స్క్వేరే మూవ్ అవుతుంది. చూడండి, పొజిషన్‌లో కింగ్ మూవ్ చేశారు. కింగ్ మూవ్ చేశారు. కింగ్ కిల్లింగ్ కూడా 1 స్క్వేరే అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పీస్ ఇది. నైట్ మూవ్‌మెంట్ అనేది చాలా మందికి కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. బట్ ఈ వీడియో చూసిన తర్వాత నైట్ మూవ్‌మెంట్ చాలా ఈజీగా వస్తుంది. నైట్ అనేది ఎల్ షేప్‌లో మూవ్ అవుతుంది. నైట్ ఎల్ షేప్‌లో మూవ్ అయినప్పుడు స్టార్టింగ్ పొజిషన్ నుంచి 4 స్క్వేర్స్ కౌంట్ చేసుకోండి. రైట్? చూడండి, ఇప్పుడు నైట్ అనేది ఇప్పుడు ఎల్ షేప్‌లో మూవ్ అవుతుంది. 1, 2, 3, 4. ఓకే. సో ఎలా కౌంట్ చేసుకుంటారు? 1, 2, 3 సైడ్ అంటే ఇక్కడికొస్తుంది. అలాగే 1, 2, 3 సైడ్ ఇటు వస్తుంది. అంటే చూడండి, ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్. అది ఎల్ షేప్ రావాలి. చూడండి కౌంటింగ్. 1, 1,
2, 3 సైడ్. 1, 2, 3 సైడ్. అలాగే బ్యాక్ 1, 2, 3 సైడ్. 1, 2, 3 సైడ్. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుంచి లెఫ్ట్ చూడండి. 1, 2, 3 సైడ్. ఇలాగా 1, 2, 3 సైడ్. సో ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ మూవ్ అయ్యి సైడ్కి మూవ్ అవుతుంది. అలాగే రైట్ చూడండి. 1, 2, 3 సైడ్. 1, 2, 3 సైడ్. సో నైట్ అనేది ఎల్ షేప్లో మూవ్ అవుతుంది. నైట్ ఏ పీస్ మీద నుంచి అయినా జంప్ అవుతుంది. సో కిల్లింగ్ కూడా నైట్ అలాగే చేస్తుంది. నైట్ చూడండి 1, 2, 3 సైడ్. సో నైట్ అనేది పాన్ని కిల్ చేస్తుంది. అలాగే బ్యాక్ వచ్చినప్పుడు కూడా 1, 2, 3 సైడ్. సో ఈ పాన్ కూడా నైట్ కిల్ చేస్తుంది. సో నెక్స్ట్ పాన్ మూవ్మెంట్ గురించి నేర్చుకుందాం. పాన్ అనేది స్టార్టింగ్ పొజిషన్. వైట్ పాన్ స్టార్టింగ్ పొజిషన్ సెకండ్ ర్యాంక్ లో ఉంటుంది. బ్లాక్ పాన్ స్టార్టింగ్ పొజిషన్ 7th ర్యాంక్ లో ఉంటుంది. సో పాన్ స్టార్టింగ్ నుంచి 2 స్క్వేర్స్ అయినా వెళ్ళొచ్చు, లేదా 1 స్క్వేర్ అయినా వెళ్ళొచ్చు. బట్ ఆఫ్టర్ ఫస్ట్ మూవ్ ఓన్లీ 1 స్క్వేరే మూవ్ అవుతుంది. 2 స్క్వేర్స్ అయితే అవ్వదు. ఓకే. సో ఈ పొజిషన్ లో నేను 2 స్క్వేర్స్ మూవ్ చేశాను. అపోనెంట్ 1 స్క్వేరే మూవ్ చేశాను. మళ్ళీ నేను 2 స్క్వేర్స్ మూవ్ చేస్తానంటే అవ్వదు. బట్ 1 స్క్వేరే మూవ్ చేసుకోవాలి. ఓకే. సో అలా కాకుండా అపోనెంట్ స్టార్టింగ్ లో 1 స్క్వేరే మూవ్ చేశాడు. మళ్ళీ 2 స్క్వేర్స్ మూవ్ చేద్దామంటే అవ్వదు. చూడండి పాన్ 2 స్క్వేర్స్ మూవ్ చేస్తాడు. అవ్వదు. ఓకే. స్టార్టింగ్ పొజిషన్ లోనే 1 స్క్వేర్ ఆర్ 2 స్క్వేర్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఫస్ట్ మూవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓన్లీ 1 స్క్వేరే మూవ్ అవుతుంది. ఓకే. సో పాన్ కిల్లింగ్ అనేది కూడా మనకి డయాగ్నల్ లో చేస్తుంది. ఎప్పుడు కూడా మీకు ఫైల్లోని క్యాప్చరింగ్ చేయదు. ఓకే. క్యాప్చరింగ్ ఎలా చేయదు? ఫైల్లో చేయదు. డయాగ్నల్లోనే కిల్ చేస్తుంది. చూడండి ఈ పొజిషన్లో ఈ D6 స్క్వేర్ లో పాన్ ఉంది. సో దీన్ని మనం ఇలా డయాగ్నల్ లో కిల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి బ్లాక్ పాన్ అనేది వైట్ పాన్ ని ఇలా డయాగ్నల్ లో కిల్ చేయొచ్చు. సో ఏ పాన్ తోటైనా మనం కిల్లింగ్ చేయొచ్చు. ఓకే. రైట్. సో ఇది పాన్ క్యాప్చరింగ్. సో పాన్ కి స్పెషల్ మూమెంట్స్ 2 ఉన్నాయి. అన్పాసెంట్ రూల్ ఒకటి ఉన్నది. అలాగే పాన్ ప్రమోషన్ ఒకటి ఉంది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పాన్ స్పెషల్ మూమెంట్ అన్పాసెంట్ రూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. పాన్ అటాకింగ్ స్క్వేర్ అనేది B6 స్క్వేర్ లో ఉంది. డైరెక్ట్ గా పాన్ పుష్ చేశారు అనుకోండి, పాన్ టెక్స్ పాన్ చేసేస్తాం. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాన్ 2 స్క్వేర్స్ మూవ్ అవుతుంది. ఎప్పుడైతే మన పాన్ అటాకింగ్ స్క్వేర్ ని అపోనెంట్ పాన్ ఎస్కేప్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతుందో అప్పుడు మనం ఏ పాన్ అయితే ఎస్కేప్ అయిందో ఆ పాన్ ని మనం డయాగ్నల్ లో కిల్ చేసేవచ్చు. ఇది అన్పాసెంట్ రూల్. పాన్ స్పెషల్ మూమెంట్, పాన్ ప్రమోషన్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పాన్ స్టార్టింగ్ పొజిషన్ అనేది సెకండ్ ర్యాంక్. సో ఎప్పుడు కూడా పాన్ ఫార్వర్డే వెళ్తుంది, బ్యాక్వర్డ్ రాదు. సో పాన్ సెకండ్ ర్యాంక్ నుంచి 8th ర్యాంక్ కి ప్రమోట్ అయిన తర్వాత ఆ పాన్ అనేది క్వీన్, రుక్, బిషప్, నైట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. చూడండి పాన్ B7. సో కింగ్ మూవ్ చేశారు. సో ఆఫ్టర్ పాన్ B8 we can take any piece except king and pawn. కింగ్ పాన్ తీసుకోకూడదు. క్వీన్, రుక్, బిషప్, నైట్ ఏ పీస్ అయినా తీసుకోవచ్చు. క్వీన్ 9 పాయింట్ వెరీ పవర్ఫుల్ కాబట్టి క్వీన్ తీసుకుంటారు. కింగ్ కి ఒక స్పెషల్ మూమెంట్ ఉంది. దాన్ని మనం క్యాస్లింగ్ అంటారు. ద కాంబినేషన్ ఆఫ్ కింగ్ అండ్ రుక్ తో స్పెషల్ మూమెంట్ ఉంటుంది. కింగ్ 2 స్క్వేర్స్ మూవ్ అవుతుంది. కింగ్ పక్కకి రుక్ జంప్ చేస్తుంది. ఇది కింగ్ సైడ్ క్యాసిల్ ఆర్ షార్ట్ క్యాసిల్. అలాగే కింగ్ క్వీన్ సైడ్ కూడా 2 స్క్వేర్స్ మూవ్ అవుతుంది. కింగ్ పక్క రుక్ జంప్ చేస్తుంది. ఇది క్వీన్ సైడ్ క్యాసిల్, అలాగే లాంగ్ క్యాసిల్ అని అంటారు. సో ఈ 10 నిమిషాల్లోని నేను చెప్పిన మూమెంట్స్ అనేది మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు గేమ్ అయితే ప్లే చేయగలరు. మీ ప్రాక్టీస్ని బట్టి మీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చెస్ నేర్చుకుంటారు. రైట్. జై హింద్.